ఈరోజు టాపిక్ ఏంటి అంటే సిరి చల్ల, జయప్రద చల్ల ఆ ఛానల్స్ ఉన్నాయనే సంగతి మీ అందరికీ తెలుసు. మనది ఏదో చిన్న ఛానల్, వాళ్ళందరికీ చాలా పెద్ద పెద్ద ఛానల్స్. వాళ్ళ జయప్రద చల్ల ఛానల్ దాంట్లో వాళ్ళ కోడలు అర్చనను ఏదో పేరు, ఆ అమ్మాయికి కూడా ఇన్సూరెన్స్ల గురించి ఒక వీడియో చేశారు వాళ్ళు. కోడలు హాస్పిటల్లో 5th మంత్ ప్రెగ్నెంట్ అప్పుడు ఆవిడకి అపెండిక్స్ ఆపరేషన్ అవన్నీ చాలా హాస్పిటల్లో 2 months ఉండటం, రోజుకు 2 lakhs బిల్ వేయటం, అప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం, చాలా ఇబ్బంది. ఆయన గవర్నమెంట్ టీచర్ చేస్తారు, ఆవిడ పిల్లలు మగవాళ్ళిద్దరు, మరిది హస్బెండు, ఇంతమంది బాగా ఉన్నా కూడా హాస్పిటల్లో ఉండటం వల్ల ఎంత ఇబ్బంది జరిగిందనే దాని గురించి వాళ్ళు వీడియో చేశారు. అప్పుడు హాస్పిటల్ వాళ్ళే మీకు ఇంత డబ్బు అవుతుంది, మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా అని చెప్పి, మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఫండ్ రేజ్ చేద్దామండి, అందరూ అలా పెట్టుకుంటారు, రాజకీయ నాయకులు కానీ ఎవరన్నా కానీ అలా చేద్దామండి అని చెప్పారు. సరే అని చెప్పి వాళ్ళు ఓకే చేశారు చాలా రోజుల తర్వాత. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషి తెలియకుండా దానాలు చేస్తారు చూసారా. ఒక బంధువు 5,000 ఇస్తే ఏడిచ్చేస్తాడు, ఇంకా వాడు చచ్చిపోయేదాకా ఏడుస్తాడు మన మీద పడి, నీకు ఇచ్చా నీకు ఇచ్చా నీకు ఇచ్చా అని. అలాంటిది వాళ్ళకి యూట్యూబ్ నుంచి, అదే యూట్యూబ్ వీళ్ళకి ఉందని, వీళ్ళకి ఇలాంటి హెల్త్ ప్రాబ్లం ఒకటి ఉందని చెప్పి హాస్పిటల్ బిల్ ఇంత అవుతుంది అన్నప్పుడు కూడా వాళ్ళకేంటి అంత బిల్డింగులు ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్ ఉంది, కూతురుకు యూట్యూబ్లు ఉంది, మంచి డబ్బు ఉన్నవాళ్ళు, అమెరికాలో కూతురు ఉంది, మనం ఎందుకు పంపించడం అని చెప్పి ఎవరు క్వశ్చన్లు అడగల. అదే మన బంధువుల దగ్గరికి వెళ్ళి అడిగా అనుకో, నీ కూతురు అమెరికాలో ఉందిగా తెప్పించుకోపోయావా, నీ బంధువులు ఉన్నారుగా సహా అప్పడిగితేనే అలా చేస్తారు. అలాంటిది వీళ్ళు మా హెల్త్ కండిషన్ మా కోడలిది ఇది అని చెప్పి పెట్టంగానే రోజుకు 2 lakhs వేసిన వాళ్ళు ఉన్నట్ట, 75,000, 80,000, 90,000 యూట్యూబ్ చూసిన వాళ్ళు, చూడని వాళ్ళు, ఫాలోవర్స్ కాని వాళ్ళు కూడా డబ్బులు వేశారట వాళ్ళకి. దగ్గరగా 20 లక్షల రూపాయలు ఎంతో, ఇంకొంచెం ఏమైనా వచ్చిందేమో. అంటే ఒక యూట్యూబ్ ఛానల్స్లో ఉండి వాళ్ళ ప్రజలకు దగ్గరయ్యి నిజంగా ఎవరికైతే ఇబ్బంది కలుగుతుందో ఆ టయానికి డబ్బులు హాస్పిటల్లో ఉంటే, ఎన్ని ఆస్తులున్నా, ఎంత ఉద్యోగం ఉన్నా, ఎంత ఉన్నా ఆ స్టేజ్ మనకి ఎవరు బ్రెయిన్లోకి రారు, ఎవరిని అడగాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, అప్పులు తెలియదు, ఏమున్నా అన్ని ఈఎంఐల్లో ఉంటాయి, లేకపోతే క్రెడిట్ కార్డులు ఉన్నా, ఎంతున్నా ఒకరోజు క్రెడిట్ కార్డు హాస్పిటల్కి కట్టేశామంటే మళ్ళీ 4 రోజుల దాకా మళ్ళీ డబ్బులు కట్టేదాకా అది పనిచేయదు. అలాంటి పెద్ద ఛానల్స్ వాళ్ళు, అంత ఉన్న వాళ్ళకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం, ఆ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల అన్ని లక్షల బిల్ అయితే వాళ్ళు ఇబ్బంది పడ్డారు. నేను ఇన్సూరెన్స్ల గురించి చాలా వీడియోలు చేశాను, అది ముక్కు మొహం తెలియని వాళ్ళు అన్ని లక్షల రూపాయల డబ్బులు పంపించడం అంటే ఎంత పెద్ద విషయం. వాళ్ళు ఇప్పుడు వీడియోలో ఏం చెప్పారంటే, అసలు నాకు ఇంతవరకు నేను వాళ్ళ వీడియో ఎప్పుడు చూడలేదు, ఇవాళే ఫస్ట్ టైం చూశాను. వాళ్ళు ఏం చెప్పారంటే దాని గురించి, మేము కూడా ఇక్కడి నుంచి వాళ్ళు ఎవరో కొంతమంది పేర్లు కానీ అడ్రస్లు కానీ పెట్టలేదు, వాళ్ళు డబ్బులు వేసేసిన అందుకని మేము కూడా ఇట్లా హాస్పిటల్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలా మేము కూడా హాస్పిటల్ వాళ్ళకి చెప్పాం, అలాంటి వాళ్ళు ఎవరుంటే మేము సహాయం చేస్తామని. నిజంగా ఆ జయప్రద చల్లా ఛానల్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళకే మీరు ఇంకోసారి కామెంట్ రూపంలో పెట్టి, వాళ్ళు ఎప్పుడన్నా మీరుండే ప్లేస్కి వచ్చినప్పుడు కలవాలని చెప్పి కలవండి ప్లీజ్ నా కోసం. ఎందుకు చెప్తున్నానంటే, కనిపించే దేవుళ్ళు కంటే కనిపించకుండా మనకి సహాయం చేసే వాళ్ళు దేవుళ్ళతో సమానం. మన దగ్గర నుంచి ఏది ఆశించకుండా, మనం ఎవరో తెలియకుండా, అసలు మన వివరాలు అడగకుండా, మన ఎంక్వైరీ చేయకుండా, ప్లీజ్ అని బతిమాలించుకోకుండా, లేకపోతే వాళ్ళు మూవ్ కొట్టేదాకా మనం వాళ్ళ గుమ్మం ముందు వెయిట్ చేయనివ్వకుండా డబ్బులు ఇచ్చేవాళ్ళు కనిపించని దేవుళ్ళు. ఏ మనిషి అయినా మనకి ఏ చిన్న సహాయం చేసినా ఆ మనిషిని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలండి, తెలిసిందా. ఏ చిన్న సహాయం చేసినా, ఒక పిన్నీస్ దగ్గర నుంచి ప్రతిదీ మనిషికి అవసరం. ఆ టైంలో ఏ చిన్న సహాయం చేసినా ఆ మనిషిని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆ మనుషుల్ని మనం వెనకాల పడాలి. సార్ మీరు ఎప్పుడు వస్తారు, మా ఫ్యామిలీ అంతా మిమ్మల్ని కలుస్తారు సార్ అని ప్రపంచానికి, అలా మనకి తెలియకుండా డబ్బు పంపించిన వాళ్ళని ప్రపంచానికి పరిచయం చేయాలి మనం. ఇదిగోండి వీళ్ళెవరో అసలు మాకు తెలీదు, మేమెవరో వాళ్ళకి తెలీదు, కానీ ఇట్లా చేశారు వాళ్ళు, ఇట్లాంటి సహాయం చేశారు, ఇట్లా ఉండండి ప్రజలు, ఇలా నేర్చుకోండి అని సహాయంగా మనం వాళ్ళకి ఉపకారం చేసినట్టు అవుతాం. మనం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మనం ఎవరికో ముక్కు మొహం తెలియని వాళ్ళకి డబ్బులు ఇచ్చే బదులు మనకి ఇచ్చిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటే, అరే
మీ పిల్ల పాపలు బాగుండాలి సార్, మీరు చక్కగా ఎప్పటికీ మంచిగా ఉండాలి సార్ అని మనం దీవెన వాళ్ళ కుటుంబాలకి వెళ్ళే విధంగా వాళ్ళకి డైరెక్ట్ చెప్పాం అనుకోండి, అంతకంటే బలవంతులైపోయి ఇంకా 100 మందికి సహాయం చేస్తారు. అది జస్ట్ నేను చెప్పేది. ఇన్సూరెన్స్ల మ్యాటర్కి వస్తే నన్ను చాలామంది ఇందాక కామెంట్ల రూపంలో అడుగుతున్నారు, ఏ ఇన్సూరెన్స్ బాగుంటుందక్క, ఏ ఇన్సూరెన్స్ అంటే, మీరు వెబ్సైట్లోకి వెళ్ళి హాస్పిటల్స్కి వెళ్ళి ఏది బెస్ట్ అనుకుంటున్నారో అది కట్టుకోవాలి తప్ప, నేను బలాంది అని నేను కట్టుకుంది మీకు చెప్పాను అనుకోండి, అది నేను ప్రమోషన్ ఇచ్చిందని అవుతాను. అది మీకు ఏదైనా తేడా జరిగిందనుకోండి నా వెనకాల పడతారు. అందుకని దయచేసి నేను చెప్పలేదని అనుకోమాకండి. అర్థమైందా? మీ మాట విని మేము ఇన్ని కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ చేసాం, దాని తర్వాత మాకు ఉపయోగపడలేదని మళ్ళీ అనవసరంగా మీకు నాకు భేదాభిప్రాయాలు వస్తాయి. కానీ మంచి మంచి ఇన్సూరెన్స్లు ఉన్నాయి. ఇన్సూరెన్స్లు వాళ్ళు మోసాలు చేస్తారు, తర్వాత ఫోన్లు ఎత్తరు అంటే అసలు ఇన్సూరెన్స్లు వాళ్ళు బ్రోకర్లతో మీకు పనే లేదు. సపరేట్ వాళ్ళ వెబ్సైట్ ఉంది, దాంట్లోకి వెళ్ళిపోండి. హాస్పిటల్కి వెళ్ళండి, దాంట్లో చూసుకోండి, అక్కడికి వెళ్ళండి, కట్టండి. ₹1 బిల్లు పోకుండా మొత్తం యాస్టీజ్గా వస్తుంది. పెద్దవాళ్ళని జరిపించే రోజు బీపీ పడిపోయిందని కానీ, షుగర్ ఎక్కువగా ఉందని కానీ, ఆ డాక్టరు మనం ఎమర్జెన్సీలో జరిపించేటప్పుడు కానీ, హాస్పిటల్లో జరిపించేటప్పుడు కానీ ఆ డాక్టరు రాయకుండా ఉండే విధంగా కనుక ఒకసారి చూసుకుంటే మనకి ఇన్సూరెన్స్ మొత్తం క్లెయిమ్ అవుతుంది. లేదంటే షుగర్తో చేరాడు, దాంతో చేరాడు అంటే బిల్ పెట్టుకోండి తర్వాత వస్తాయని ఇట్లా కొన్ని కొన్ని చెప్తారు తప్ప, ప్రతిదీ A to Z ప్రతి రూపాయి వస్తుందండి ఇన్సూరెన్స్లో. ప్రతి రూపాయి ఇస్తారు వాళ్ళు. మీరు సంవత్సరంలో ఎన్నిసార్లు చేరండి, ఏదన్నా చేరండి, నిమిషంలో ఇస్తారు. రోజల్లా వెబ్సైట్లో వాడు మనకి బ్రోకరే తెలియాలి, లేకపోతే ఇన్సూరెన్స్ ఏజెంటే తెలియాలి, వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ఎవరికైతే కడతారో ఆ కట్టే వాళ్ళకి ఆన్లైన్లో మీకు నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ పట్టుకుని పేషెంట్ లోపల ఉండగానే పేషెంట్ కండిషన్స్, మాకు ఇంకా ఇన్సూరెన్స్ రాలేదు, మాకు ఇలా ఉంది పరిస్థితి, ఇలా ఎప్పటికప్పుడు డాక్టర్స్తో మాట్లాడి వాళ్ళకి బిల్లులు పెట్టిస్తుంటే వాళ్ళు అందుబాటులోకి వచ్చి మీకు చక్కగా చేసి పెడుతుంటారు. క్యాష్ కట్టి మీరు హాస్పిటల్కి వెళ్ళి చూసేదానికంటే, డాక్టర్లు మీ దగ్గర లాగేసి పిండేసేదానికంటే, ఇన్సూరెన్స్లో ఉన్న వాళ్ళే ఎక్కువ ఇన్సూరెన్స్ డాక్టర్లు వాళ్ళు కలిసి మిమ్మల్ని తొందరగా డిశ్చార్జ్ చేయించడానికి అవకాశాలు ఉంటాయి. అందుకని ఆ పనులు చేయమని చెప్తున్నాను. ఈ సిరి చల్ల, జయప్రద చల్ల ఛానల్స్లో వాళ్ళు కూడా చెప్పింది అదే. మా దగ్గర ఇన్సూరెన్స్ లేవు కాబట్టే ఆ రోజు అంతంత డబ్బు తేవాలంటే ఎక్కడి నుంచి తేవాలో మా వల్ల కాలేదు. ఇలా అందరూ తలా కొంచెం డబ్బులు, లక్షల్లో డబ్బులు US నుంచి కానీ మనకి ఎక్కడి నుంచి కానీ డబ్బులు వేయటం వల్ల మా వదిన ప్రాణాలు బతికాయి, మా కోడల ప్రాణాలు బతికాయి, ఇట్లా మా మిస్సెస్ ప్రాణాలు బతికాయని వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి చెప్తుంటే నేను ఆ వీడియో వాళ్ళు చూడాల్సి వచ్చింది. అందుకని ఎంతటి ఉన్నవాళ్ళైనా, ఏ బిల్డింగులు ఉన్నా, ఎంతున్నా హాస్పిటల్ అనేది చేరేసరికి ఇన్ని లక్షల్లో ఒక మనిషికి డబ్బులు అవుతాయంటే అసలు అది మనం ఊహించకుండా జరిగిపోతుంటుంది మన చేతుల్లో లేకుండా. తనకు వచ్చిన ప్రాబ్లంకి రోజుకు 3 lakhs రూపీస్ అంటే 2 రోజులు 3 రోజులు 2 నెలల పాటు అపోలోలో హాస్పిటల్లో ఉంది ఆవిడ ట్రీట్మెంట్ తీసుకోవడానికి. 2 నెలలు 2 lakhs చెప్పని చూడండి, 60 లక్షల రూపాయలు అక్కడే కనిపిస్తుంది కదా. అది పరిస్థితి అలా ఉంది. అంటే ఏ రకంగానూ చూసినా, ఎలా చూసినా విపరీతమైన హాస్పిటల్ రేట్లు పెరిగిపోయినాయి. దానికి తగ్గ జాగ్రత్తలు మనం తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అర్థమైందా? 20 లక్షల రూపాయలు, 20,000 రూపాయలు, 10,000 కడితే 20 లక్షలు పాలసీ వస్తుంది. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి తీసుకోండి, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి తీసుకోండి. నెలకి సంవత్సరానికి 40,000 కేటాయించాలి కదా. అంటే 40,000 కేటాయించలేకపోతే మీకు 40 లక్షల రూపాయలు వచ్చే పాలసీకి 40 లక్షలు వచ్చే జబ్బు ఏదైనా మనకు వచ్చిందనుకోండి, అప్పుడు పిల్లలు అన్ని ఆస్తులు అమ్ముకోవాలి, ఒక్కసారిగా లేని వాళ్ళు అయిపోతారు. బలవంతం లేదు, నేను చెప్పే దాంట్లో బలవంతంగా భయపెట్టేటట్టుగా లేదు. కానీ మన ఫ్యూచర్లో మనకేదైనా జరిగితే మన పిల్లలు లేని వాళ్ళు అయిపోకూడదని నా తాపత్రయం. ఆలోచించండి, ఓకేనా?